ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ తేదీ 9వ తేదీ 4వ నెల 26వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం తిరుగు అందిన ఆహారంలో చేరి ఆ మహోన్నతమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును సన్నతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, రండి ఈ దిన దేవుని యొక్క వాగ్దానాన్ని లేక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి వచనములో ఈ విధంగా పౌలు గారికి ఆయన లేఖ రాస్తూ చెప్తాడు. మనం ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా నెమ్మదిగా ప్రశాంతంగా జీవించాలి, హాయిగా జీవించాలి, ఏ సమస్యలు ఉండకూడదు, ఏదో మన జీవన విధానం ఈ విధంగా గడిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ సుఖ జీవనాన్ని ఇష్టపడతారు. అయితే ఈ సుఖ జీవనం అనేది ఎక్కడ దొరుకుతుంది? ప్రశాంతంగా జీవించడం. ఏమండి, ఏ ఇబ్బందులు సంబంధం లేకుండా ఉన్న దాంట్లో హాయిగా జీవించాలి అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది. కానీ అలాంటి జీవితము దొరకడం లేదు. ఇప్పుడు అసలు ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మనకు సంబంధమే లేదు, భారతదేశానికి సంబంధమే లేదు. కానీ భారతదేశంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఈ నిత్యావసర రేట్లు ఎంత పెరిగిపోయినాయి, ఆ యుద్ధ ప్రభావం. గ్యాస్ ఎంత డిమాండ్ అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చున్నాను. మా కుమారులు, కోడలు, మనవరాళ్ళు వారి గృహంలో కొన్ని దినాలు గడిపోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చెప్తున్నారు మా కుమారుడు, గ్యాస్ 6,000 అది కూడా దొరకడం లేదు. అంటే వ్యాపారానికి సంబంధించి. అయితే మనకి దానికి సంబంధం ఉందా? ఎక్కడో యుద్ధం జరిగేది. ఇప్పుడు గ్లోబల్ విధానంలో, ఈ గ్లోబల్ ఆర్థిక విధానంలో ఏ దేశంలో ఏం జరిగినా ప్రపంచమంతా అది వ్యాప్తి చెందుతుంది ఆ సమస్య. కావున ప్రియులారా, మెయిన్ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి లేఖ రాస్తూ అంటాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను ప్రభు బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజులందరి కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు హెచ్చరించుచున్నాను. చూడండి, అరే బాబు, నువ్వు రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయాల. ఏమెందుకు? వాళ్ళు క్షేమంగా ఉంటే మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అనుకుంటే మన రాజులు బాగుండాలి, మనుషులందరూ బాగుండాలి, అధికారులు బాగుండాలి. వారందరి నిమిత్తం ప్రార్థన చేయాలి. అందుకే చాలామంది భక్తులు దేశం నిమిత్తము, పాలకుల నిమిత్తము, అధికారుల నిమిత్తము, ప్రజల నిమిత్తము ప్రార్థిస్తూనే ఉంటారు. మేము కూడా మా సంఘంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా శైలి ఏర్పాటు చేసుకొని ప్రార్థిస్తూనే ఉంటాం. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణ భక్తియు, నెమ్మదియు కలిగి, మాన్యతయు కలిగి జీవించాలి అంటే
మన అధికారులందరూ, మన పాలకులందరూ, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. క్షేమకరమైన జీవితం వాళ్ళకున్నప్పుడు మన భక్తిలో మనం సాగిపోవచ్చు, మనం మాన్యత కలిగి ఉండవచ్చు, మనము భయభక్తులు కలిగి నెమ్మదిగా బ్రతకవచ్చు. అలాంటి కృప ప్రభు మనకు దయచేయాలంటే మనం ఏం చేయాలా? రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు, అంటే ప్రస్తుతం రాజులు లేరు, పాలకులు, మన ముఖ్యమంత్రి వర్యుల కొరకు, మన ప్రధానమంత్రి కొరకు, వారి మంత్రివర్గాని కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం కదా. అనుదినము మనం ప్రార్థించాలి. ప్రజలందరి కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించి, ఎందుకంటే వాళ్ళ క్షేమం కాదు, మనం భక్తిగా సంపూర్ణంగా మాన్యత కలిగి నెమ్మదిగా జీవించాలి అంటే రాజు పరిపాలన బాగుండాలి కదా, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి కదా, సమాజంలో నెమ్మది కలిగి ఉండాలి కదా. అలాంటివన్నీ కలిగి ఉండాలంటే వారి గురించి మనం ప్రార్థించాలని, అలాంటి కృప ఆ దేవదేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యము దీవించుగాక. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.